యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ఇటీవల కాలంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇది ముమ్మాటికి హత్యగా మేము భావిస్తూ ఉన్నాము. అయితే కొంతమంది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది సరైనటువంటిది కాదు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఒక సత్యాన్ని ప్రచారం చేసేటువంటి ఒక నిజాయితీగా ఒక అంకిత భావంతో సత్యం వైపు న్యాయం వైపు సమాజ మార్పు కోసం మనిషి వర్ధిల్లాలి, ప్రేమ వర్ధిల్లాలి, జ్ఞానం వర్ధిల్లాలి, విలువలతో ఈ సమాజం వర్ధిల్లాలి, ఈ వ్యవస్థ బాగుపడాలని చెప్పేసి ఒక సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థకు అభివృద్ధి చేయడం కోసం, వ్యవస్థలో మార్పులు కావడం కోసం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు తను అనినిత్యం ప్రజల కోసం ఆలోచించేటువంటి వ్యక్తి. అతనిని అతి దారుణంగా హత్య చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. అంటే ఒక వ్యక్తి మేధస్సును, ఒక వ్యక్తి జ్ఞానాన్ని హత్యలతోటి ఆ వ్యక్తిని హత్య చేస్తే ఆ జ్ఞానం ఆగిపోదు, మరింత విస్తరింపుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ఐక్య విద్యార్థి సంఘాలుగా ఏదైతే రాజమండ్రిలో హత్య అని చెప్పేసి మేము 3 అంశాల పరంగా చెప్తా ఉన్నాం. ఏంటి అంటే తను ఏదైతే అక్కడ మొహం మొత్తం కూడా కర్రలతోటి కొట్టిర్రు, ఒక చెక్క మీద రక్తపు మరకలు ఉన్నాయి. ఏదైతే ప్రవీణ్ పాస్టర్ గారిని ఏదైతే ఉన్నదో అతని మీద బండి పడి ఉన్నది, ఆ సీటు వెనుక రక్తపు మరకలు ఉన్నాయి, ఆ యొక్క చెక్క మీద రక్తపు మరకలు ఉన్నాయి, క్లారిటీగా కనిపిస్తూ ఉన్నది. అంటే ఆ మేధావిని, ఒక జ్ఞానవంతుణ్ణి, ఒక నిస్వార్థంగా సేవ చేసేటువంటి ఒక పాస్టర్ని ఈ హత్య చేయడం అనేటువంటిది ఇది ముమ్మాడికి ఇది సరైనటువంటిది కాదు. కాబట్టి అక్కడ ఉండేటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తను తక్షణమే స్పందించాలి, హోంమంత్రి గారు స్పందించాలి, మోడీ గారు కూడా స్పందించాలి. ఇట్లాంటి పాస్టర్ల మీద అంటే లౌకికపరమైనటువంటి ఈ యొక్క దేశంలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఆర్టికల్ 25 నుంచి 29, 28 వరకు మత స్వాతంత్రపు హక్కు ఉన్నది. ఎవరు ఏ మతాన్నైనా వాళ్ళు ఉండొచ్చు. అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ గారు ఒకటే మాట చెప్పాడు, అరే మనిషి వర్ధిల్లాలని చెప్పిండు, ప్రేమ వర్ధిల్లాలని చెప్పిండు. హిందువు, క్రిస్టియన్లు, బౌద్ధిస్టు, సిక్కు కాదు, మనిషి ప్రేమ వర్ధిల్లాలని చెప్పిండు. అట్లాంటి ఒక నిజాయితీ పరుణ్ణి చంపడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. కాబట్టి మేము తక్షణమే ఏదైతే నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలి, హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా చేపించాలి, నిందితులను సీరియస్గా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి. లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ ఎక్కడ అన్యాయం జరిగినా బాధితుల పక్షాన సత్యం వైపు న్యాయం వైపు నిలబడుతుంది. కాబట్టి అట్లాంటి సత్యాన్ని ప్రచారం చేసే వ్యక్తిని, న్యాయం గురించి మాట్లాడే వ్యక్తిని, అన్యాయాన్ని ఎదిరించే వ్యక్తిని, అంబేద్కర్ వాది ఎవరు మన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు, అట్లాంటి వ్యక్తిని చంపడం అనేటువంటిది సరైనది కాదు. కాబట్టి నిందితులను శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.